శ్రీమాత్ర నమః. వైశాఖ మాసం వచ్చేసింది. ఈ వైశాఖ మాసం గురించి స్కాంద పురాణం అత్యద్భుతంగా చెప్తోందనమాట, శ్లోక ప్రమాణంతో సహా. న మాధవ సమో మాసో న కృతేన యుగం సమం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. వైశాఖము వంటి మాసం లేదు, కృతయుగము వంటి యుగము లేదు, వేదము వంటి శాస్త్రం లేదు, అలాగే గంగ వంటి తీర్థము లేదు అని స్కాంద పురాణం చెప్తోంది. ఈ వైశాఖ మాస మాహాత్మ్యం గురించి నారద మహర్షి చెప్తున్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే, ఈ వైశాఖ మాసంలో అసలు ఏవి చేస్తే మంచి ఫలితం ఉంటుంది, ఏ పనులు చేయకూడదు, ఇవన్నీ చెప్తున్నారు. అలాగే ఏవి దానం ఇస్తే ఏ ఫలితం ఉంటుందో కూడా చెప్తున్నారు అనమాట. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని చెప్పి అంటారు. అంటే వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని మాధవుడిగా కొలుస్తారు. ఎవరైతే ఈ నెల రోజులు విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చన చేస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట. అలాగే ఈ మాసంలో విష్ణుమూర్తి భూలోక సంచారం చేస్తూ ఉంటాడని చెప్తారు. అలా అంటే వెంటనే అంటే ఇప్పుడు భూలోకంలో దేవుడు లేడండి అంటారు. దేవుడు లేడా అని కాదు, భూలోక సంచారం చేస్తూ ఉంటారు అంటే అన్ని రూపాలలోనూ మనం భగవంతుణ్ణి చూడాలి అనే భావన చెప్తున్నారు. ఈ మాసంలో ఏ దానం ఇచ్చినా సరే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో ఏం చేయాలి అంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. ఈ మాసంలో ఏంటి, ఏ మాసంలో అయినా సరే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసేసి సూర్య భగవంతుడికి నమస్కారం చేసుకున్నాము అని అనుకోండి, అదే సర్వసంపదలకే నిలయం. సర్వసంపదలు అప్పుడే వచ్చేస్తాయి మనకి. అంటే ఏంటి, ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు మనం చక్కగా ఆలోచించగలుగుతాం. మనం చక్కగా ఆలోచించామని అనుకోండి, చక్కటి ప్రణాళిక ఉంటుంది, జీవితం బాగుంటుంది. జీవితం బాగుంటే అదే కదా ఐశ్వర్యం. అదనమాట మన శాస్త్రాలు చెప్పేవి. అయితే ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ప్రాతకాలాన్ని నిద్ర లేచి ఇంట్లో స్నానం చేయొద్దు, బావి దగ్గర కానీ లేదు అంటే నదుల్లో కానీ స్నానం చేయమని చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో స్నానం చేయటానికే గగనమైపోతుంది. ఎందుకంటే బెంగళూరు అలాంటి ఊళ్ళల్లో కనీసం నీళ్లు కూడా దొరకటం లేదు. కాబట్టి మనం బయటికి వెళ్ళి స్నానం చేయలేకపోయినా సరే ఒక శ్లోకాన్ని స్మరణ చేసుకుంటూ స్నానం ప్రారంభించాలన్నమాట. జాహ్నవీ వృద్ధ గంగాచ కాళిందీ చ సరస్వతి కావేరీ నర్మదా వేణి సప్తగంగా ప్రకీర్తిత. అంటే మన స్నానం చేసే నెలలో ఈ నదులు ఉన్నాయి అని చెప్పి భావన చేస్తూ ముందు ఆ నీటిని ముట్టుకుని మనం ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవౌ ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి. ఇది చేసిన తర్వాత అప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి కదా, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ శ్లోకం చదవాలి. ఏ శ్లోకము అంటే, వైశాఖే మేషగే భాను ప్రాతఃస్నాన పరాయణ అర్ఘ్యం తేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన. అసలు ఏమీ చేయకపోయినా ప్రాతకాలంలో స్నానం చేసేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాట ఒక ఆయన అలా చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలిగింది అని చెప్పి మనకి స్కాంద పురాణం చెప్తోంది. అలాగే ఈ మాసంలో నిత్యం ఎవరైతే జలదానం చేస్తారో వాళ్ళకి 10,000 రాజసూయాగ ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తారు. అసలు ఒక రాజసూయాగం చేస్తున్నప్పుడు చూడడానికే అదృష్టం ఉండాలి. అలాంటిది 10,000 రాజసూయాగాలు చేస్తున్న ఫలితం వస్తుంటే జలదానం చేస్తే. అందులోనూ ఈ నెలలో అంటే వైశాఖ మాసంలో ఎవరైతే నీటిని దానం చేస్తారో, అది ఒక మనుషులకి మాత్రమే కాదు జంతువులకి మొక్కలకి కూడా నీటిని ఎవరైతే పోస్తూ ఉంటారో, మనకి జాతకం చూసినప్పుడు కొన్ని దోషాలకి కొన్ని దానాలు ఇవ్వమని చెప్తారు. కొంతమందికి బంగారం దానం ఇవ్వమంటారు, కొంతమందికి ఏమో గోదానం చేయమంటారు. ఇలా గోదానం, భూదానం, సువర్ణ దానం ఇలాంటి దానాలు ఏవైతే ఉంటాయో అవి స్తోమత ఉన్నవాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు. మరి స్తోమత లేని వాళ్ళు ఎలా చేయాలి కదా. అందుకని ఈ వైశాఖ మాసంలో ఎవరైతే నీటిని దానం చేస్తారో ఈ దానాలన్నింటి ఫలితము ఒక వైశాఖ మాసంలో నీటిని దానం చేయటం వల్ల వచ్చేస్తుందట. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఎవరైనా చలివేంద్రాలు పెడుతూ ఉంటే అక్కడ ధన సహాయం చేయటం కానీ, అన్నిటికీ మించి రోజు ఒక బకెట్తో నీళ్లు బయట పెట్టాము అని అనుకోండి, ఏవో జంతువులు వచ్చి తాగి వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే మన మొక్కలకి కూడా వాడిపోతూ ఉంటాయి కదా మొక్కలు. వైశాఖ మాసం అంటే ఎండాకాలం కదా, ఆ మొక్కలకి నీళ్లు పోసినా కూడా జలదానం చేసినట్టు. ఇలా వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఈ 3 నెలల్లోనూ చేసినట్లయితే మనకి ఏవైతే దుష్కర్మలు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయన్నమాట. ఈ వైశాఖ మాసంలో నీటిని గనక దానం చేసినట్లయితే అసలు మనం ఖర్చు పెట్టక్కర్లేకుండానే అద్భుతమైన పరిహారం చెప్పింది స్కాంద పురాణం. అలానే వైశాఖ మాసంలో గడ్డితో చేసిన చాపను గనక దానం చేసినట్లయితేట సాక్షాత్తు ఆ చాప మీద విష్ణుమూర్తి శయనిస్తట. అంతటి మంచి ఫలితం వస్తుందట. మనం గడ్డి పోస్తూ ఈ చాపలు అవి ఎలాగో చేయలేం కాబట్టి ఈ వైశాఖ మాసంలో
గొడుగు దానం చేసిన, చాప దానం చేసిన, దుప్పట్లు, కంబళ్ళు, అలాగే చెప్పులు, ఇవి వేటిని దానం చేసినా గాని మంచి ఫలితం ఉంటుంది, అక్షయ ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తారు. అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఈ పాదాక్షలు, దుప్పట్లు ఇవన్నీ చేయమని చెప్పి. వైశాఖ మాసం అంటే మండు టెండలు కదా. ఎవరికైనా పాపం చెప్పులు దానం ఇచ్చామని అనుకోండి, అలా దానం చేశాము అంటే అర్థం ఏంటి? చెప్పులు సమర్పణ చేశాము అని అనుకోండి, అంటే అర్థం ఏంటి? పాపం అతను కాళ్ళు ఎండలో కాలిపోతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, చెప్పులు కొనుక్కునే స్థితి ఉండదు. చెప్పులు ఇచ్చాము అంటే ఒక విధంగా అది సేవ కదా. ఇలా సేవ చేయటం మనకి పురాణం నేర్పిస్తోందనమాట. ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి నువ్వు సేవ చెయ్యి, తద్వారా నీ కర్మం నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్తాను. ముఖ్యంగా వైశాఖ మాసంలో చేస్తే ఏ కొంచెం దానం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది, కాబట్టి సేవ చెయ్యి అని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. ఈ శ్లోకాలు చదువుకుంటూ పొద్దున్నే లేచి స్నానం చేసి ఇవన్నీ దానాలు చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వైశాఖ మాసంలో కొన్ని పనులు కూడా చేయొద్దు అని చెప్పింది. మామూలుగా చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, తలకి నూనె రాసుకుని స్నానం చేస్తూ ఉంటారు కదా. ఈ వైశాఖ మాసంలో మాత్రం స్నానం చేసే ముందు తలకి నూనె రాసుకుని స్నానం చేయొద్దు అని చెప్తాను. ముందు రోజు ఎప్పుడో మామూలుగా రోజు ఎలాగో నూనె రాసుకుంటాం కదా, అలా నూనె రాసుకోవచ్చు, శనివారం నాడు స్నానం చేయొచ్చు, కానీ ప్రత్యేకంగా తలకు నూనె రాసుకుని వెంటనే స్నానం చేయొద్దు అని చెప్తోంది. అలాగే ఇంకా చాలా చెప్పింది, మంచం మీద పడుకోవద్దని ఇంకా చాలా చెప్పింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ చేయలేం, కానీ కొన్ని చేయగలిగిన ఉంటాయి. ఆ కొన్ని చేయగలిగిన వాటిని మనం చేసాము అని అనుకోండి, దానివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది కదా. దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకని చెప్పి తలకి నూనె రాసుకుని ప్రత్యేకంగా స్నానం చేయొద్దు. అలాగే వైశాఖ పురాణాన్ని కూడా చదవమని చెప్పి స్కాంద పురాణం చెప్తుంది. అంటే వైశాఖ మాస మాహాత్యాన్ని ఎవరైతే స్నానం చేసిన తర్వాత చదువుతారో వాళ్ళకి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ వైశాఖ మాసం అంతా చేసినట్లయితే మనకి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉంటుంది, తద్వారా మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.